అక్రమ వలసదారులు రోహింగ్యాలు బయట దేశాల నుంచి మన దేశంలోకి వచ్చి వాళ్ళకు సంబంధించినటువంటి మసీదులను అక్కడ పడితే అక్కడ ప్రభుత్వ భూముల్లో కట్టిన తర్వాత దాన్ని కదిపే ధైర్యం ఎవరు చేయగలుగుతారు? వాటి బయటోడు కట్టినా ఎవడు కట్టినా సరే అది మసీద్ అనేసరికి మనకు భయం, అంతే కదా. దాన్ని కదిపే ధైర్యం చేయలేరు. ఆటోమేటిక్గా జనాభా పెరుగుతుంది. 38% జనాభాకు వచ్చిర్రంటే కేవలం వాళ్ళే. రోహింగ్యాల గురించి మాట్లాడాలంటే భయం. ఈ రోజుల్లో మనకు కనబడుతున్నది భాగ్యనగరంలోనే కనబడుతుంది. నిన్న ఒక వీడియో వైరల్ అవుతా ఉన్నది. నీ ఆధార్ కార్డు ఏంది అంటే మా దగ్గర ఆధార్ కార్డులు లేవు, మరి సిమ్ కార్డు ఎక్కదంటే మా ఓనర్ ఇచ్చిండు. ఇట్లా మేము 500 నుంచి 600 మంది వచ్చినాం, మాకు సిమ్ కార్డులు అందరు ఇస్తారు, మా దగ్గర ఆధార్ కార్డులు బీదర్ కార్డులు ఏముంటాయి, మేము డ్రైవింగ్ చేసుకుంటాం, పోతాం, ఏ పనులు పడితే ఆ పనులు చేస్తాం, ఎక్కడ పడితే అక్కడ ఉంటాం. మరి వీళ్ళను బయటకి పంపాలి అని చెప్పేసి ఎందుకు మాట్లాడతలేం మనం? భారతీయుల గురించి కాదు కదా మనం మాట్లాడేది, బయట వాళ్ళ గురించి కదా. వాడు ఇదే జిహాదీ లక్ష్యంగా ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు? బయటోనికి మన దేశం మీద ప్రేమ ఎందుకు ఉంటుంది? ఈరోజు చూస్తున్న మన దేశంలో పుట్టి మన దేశంలో పెరిగిన వాళ్ళకే మన దేశం మీద ప్రేమ ఉండలేదు. సాటి భారతీయులని పురుగుల లెక్క కూడా చూస్తలేరు. పురుగులైనా సరే అరే పోని బతుకుతున్నాయి కదా మనకెందుకు అనుకుంటాం. ఆకలితో ఉంటే జంతువులకు కూడా మనం తిండి పెడతాం, అది నేర్పింది మనకు ధర్మం ఇక్కడ. కానీ తిండి లోపలికి రసాయనాలను పంపి చంపాలి, ప్రసాదంలోకి రసాయనాలను పంపి చంపాలి, ఆ రసాయనాలను విషంగా మార్చాలి అని చెప్పి ఎవరు చిన్న చిన్న వాళ్ళు కాదయ్యా ప్రయత్నం చేస్తున్నది. పెద్ద పెద్ద చదువులు చదివినటువంటి డాక్టర్లు ఈ దేశంలో ఉన్న వాళ్ళే. అట్లాంటప్పుడు వేరే దేశం నుంచి ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఎట్లుంటుంది? వాడి ఆలోచన తీరు ఎట్లుంటుంది? వాడు అసలు ఈ దేశంలోకి ఎందుకు అడుగు పెడతాడు? ఏం చేద్దామని పెడతాడు? ఇక్కడ ప్రమాదం ఎవరికి వస్తున్నది? పరిస్థితిని ఎవరు గమనించాలి? దీనికి మూల్యం చివరికి ఎవరు చెల్లిస్తారు? ఈ మాటలన్నీ చెప్తే ఇప్పుడు నేను ఒక హిందూ ఉగ్రవాది, సిగ్గుండాలి కొంచెమన్నా.